అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తిహార్ జైల్లో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందని తెలిపారు. అయితే న్యాయస్థానం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే జైలు అధికారులకు తగు ఆదేశాలిచ్చిందని పిటిషన్లో గుర్తు చేశారు. కానీ వాటిని తిహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని, పరుపులు ఏర్పాటు చేయలేదని, చెప్పులు కూడా వేసుకోవడానికి అనుమతించడం లేదని, బట్టలు, బెడ్షీట్, బుక్స్, బ్లాంకెట్స్ ను అనుమతించడం లేదని, పెన్ను, పేపర్లు అందుబాటులో ఉంచడం లేదని, కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదని, చేతికి ఉన్న జపమాలను కూడా అనుమతించలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు కవిత. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుండి మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లో తన నివాసంలో ఈడీ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా. ఈ 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత 26వ తేదీన జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అక్కడ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ఈ తిహార్ జైలుకు తరలించే సందర్భంలో కవితకు అనారోగ్య సమస్యల దృష్ట్యా రక్తపోటు ఉన్న నేపథ్యంలో మహిళ కాబట్టి కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తిహార్ జైల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే అక్కడ అన్ని వసతులు ఉంటాయంటూ కూడా తెలిపారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉందంటూ కవిత మరొకసారి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించిన నేపథ్యంలో ఏదైతే మహిళలకు ఉండే సమస్యలు, తనకు అనేక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మరోవైపు రక్తపోటు కూడా అధికంగా ఉంది, తగ్గడం లేదు. ఏదైతే ఇంటి భోజనం, తనకు ఉన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఇంటి భోజనానికి అనుమతించింది కోర్టు. కానీ ఇక్కడ జైలు అధికారులు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, సరిగా మాట్లాడటం లేదనేది కవిత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కవిత తరపు న్యాయవాదులు ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇటు ఇంటి భోజనం అనుమతించడంతో పాటు కవితకు సంబంధించిన కనీసం బట్టలు కానీ, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇవేవి అనుమతించడం లేదనేది, పరుపులు 2 పరుపులు కూడా ఇవ్వాలని కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ కాపీలో కూడా 2 పరుపులు ఇవ్వాలి, బెడ్షీట్స్, బట్టలు, డైలీ వాడుకోవడానికి బట్టలు కూడా ఇవ్వాలనేది ఆర్డర్ కాపీలో మెన్షన్ చేశారు. మరోవైపు ఇంటి భోజనం, పెన్నులు, పేపర్లు, ఏదైనా రాసుకోవడానికి పెన్నులు ఇవ్వాలి, పేపర్లు ఇవ్వాలని కూడా కోర్టు తన ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసింది. కానీ ఇవేవి కూడా పట్టించుకోకుండా జైలు శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే లెక్క చేయకుండా తనను కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా అక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈవెన్ కళ్ళజోడు కూడా, ఏదైనా పేపర్ చదవడానికి కళ్ళజోడు కూడా వినియోగించుకునేలాగా కూడా అక్కడ ఊరుకోవట్లేదు అనేది ప్రధానంగా కవిత పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఏది ఇచ్చిందో తనకు వెసులుబాటు కల్పించాలి, అంటే మీన్స్ తనకు అన్ని అవసరాలు కల్పించాలని కవిత ఏదైతే ఆర్డర్ కాపీలో కోర్టు ఏదైతే ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసిందో అవన్నీ కూడా అక్కడ సరైన పద్ధతిలో అమలు కావడం లేదు. కాబట్టి జైలు శాఖ అధికారులకు ఇవన్నీ అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలనేది కవిత పిటిషన్లో సారాంశంగా మనకు తెలుస్తోంది. థాంక్యూ శివ.